గతంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాజకీయంగా హత్య చేసిన శక్తులే ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఉద్యమాన్ని కూడా నీరుకార్చే కుట్ర చేస్తున్నాయని జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు మండిపడ్డారు. కూటమి రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోకపోతే వారి ఇల్లు కార్యాలయాల వద్ద మెరుపు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. విశాఖ సంపత్ వినాయక ఆలయం దగ్గరికి జేఏసీ నాయకులందరూ హాజరయ్యాం. స్వామివారిని కూడా దర్శించుకుంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మనసు మారాలని, విశాఖ కేంద్రంగా సంపూర్ణ రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. అదే సందర్భంలో రాజకీయ పార్టీలు రైల్వే జోన్ అంశంలో, కేకే లేని అంశంలో యూటర్న్ తీసుకుంటా ఉన్నాయి. ఇది సమంజసం కాదు. రాజకీయ పార్టీలు లైన్ తప్పుతూ ఉన్నాయి. అందువల్ల దయచేసి కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి మేమంతా కోరుతా ఉన్నాం. త్వరలోనే సంతకాల సేకరణ కూడా కార్యక్రమం చేపడతాం. దీంతో ఢిల్లీ కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలని కూడా నేను కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో బీహార్, బెంగాల్, ఒరిస్సా గో బ్యాక్ నినాదంతో విశాఖలో రాజకీయ నాయకుల కార్యాలయాల దగ్గర, అలాగే వాళ్ళ పార్టీ కార్యాలయాల దగ్గర కూడా నిరసన తీయడానికి తెలియజేస్తున్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షుడు.